తిమోతి పత్రిక 2వ అధ్యాయము స్పష్టంగా ఒకరు చదవండి మొదటి నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కొరకండి? మనుషులందరి కొరకును. మనకు పని ఉంది, దుప్పటి కప్పేసి పడుకోవటం కాదు. మనకు పని ఉంది, వాక్యాన్ని చదవాలి. మనకు పని ఉంది, ప్రార్థన చేయాలి. మనకు పని ఉంది, సువార్త చెప్పాలి తెలియనటువంటి వారికి. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది ఏంటి చెప్పండి? మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇదేంటి చెప్పండి? అనుకూలం. మనుషులు రక్షణ పొందేసి ఊరుకుంటారండి. రక్షింపబడిపోయాం కదా మనం, అంతే రక్షింపబడిపోయాం. రక్షింపబడిపోయిన తర్వాత దేవుని వాక్యం ఇంకేం చెప్తుంది? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం. మనకి ఎన్నో విషయాలు అనుభవాలు ఉంటాయి మనుషులకి, కానీ సత్యం గురించి ఏముండదు, అనుభవం ఉండదు. ఎవరేం చెప్తే అదే నమ్మేస్తాం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడంటాడు సొలొమోను. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం లేకపోతే ఎవరైతే చెప్తే అదే అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ఎవరైనా తీసుకొచ్చామనుకోండి సేవకుల్ని, ఇక్కడ మరి అక్కడి నుంచి మందిరం అక్కడ ఉండేదండి, ఇక్కడ మారామండి, మీరు వచ్చి వాక్యం చెప్పండి అంటారు. చాలామంది సువార్తకులు అంటే సువార్త వాళ్ళ విధానం తెలియక తీసుకొస్తా అని ఏమంటారు తెలుసండి? ఆ మందిరము కంటే ఈ మందిరం ఇంకా ఆశీర్వాదకరంగా, ఈ మందిరంలో ఉన్నవాళ్ళు ఈ మందిరం అంటూ ఉంటాడు. అంతే. మందిరం ఏదనేది ఇప్పుడు లేదు. మందిరం ఏది? నీ దేహము దేవుని కావాలి. నువ్వు చెట్టు కింద చేస్తున్న ఏదో చెప్తూ ఉంటాను కదండి. అందుకని ఏమంటున్నాడు? ఇది సత్యమును గూర్చి ఏముండాలి? మనకి అనుభవం ఉండాలి. అనుభవం అంటే ఎవడు చెప్పినా నీకు ఏనో అనుభవం జ్ఞానం గలవారై ఉండవాలని ఇప్పుడు మనుషులందరి కొరకును, రాజుల కొరకును ప్రార్థన చేయమన్నాడు. ఏమని ప్రార్థన చేస్తారు? చాలామంది సేవకులు చేస్తారండి. నేను వెళ్ళేవాడినండి సేవకులు ఆన్లైన్ ప్రేయర్, తెల్లవారులు ప్రేయరు, ఏటో మతి లేకుండా ఆడికి వెళ్ళి కూర్చుంటే నిద్రపోతూ ఉంటారు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉన్నాడు. ఆయన గురించి ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే, నాయన రాజశేఖర రెడ్డి గారి దీవించండి, ఆశీర్వదించండి, ఆయన కష్టాలన్నీ తీసేయండి అంటాడు. నేనన్నాను, సాయంత్రం బియ్యం కొనుక్కోవాలి కదా అయినా అందరికి. అందరూ అలా నా యాంక చూశారు. అలా ఆయన గురించి ఏంటి ఇలా ఏళ్ళు చెబితే కొన్ని కోట్లు వచ్చి పడతాయి. ఆయన ఏం చేయాలంటే ఇది సరిగా ఏమి పరిస్థితి లేదు ఆ పాస్టర్ గారికి. పెద్ద అతను తల మెరిసిపోయింది. ఆయన ఆశీర్వదించబడి అంటే ఈయన ఆశీర్వదిస్తే ఆయన ఏం చేస్తాడంట? అసలు పరిపాలనలో ఉన్నటువంటి వాడు నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థనలు, విజ్ఞాపనలు అంటే ఏంటి తెలియాలి నీకు. యాచనలు, బ్రతిమాలుకోవటం, ఇంకా అర్చనలు, ఇంకా విజ్ఞాపనలు, ఇంకా అంటే దేవుడిచ్చిన దానికి ఏం చేయాలి నువ్వు అంటే? ఎందుకని రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థన చేయమన్నారంటే, వాళ్ళు దేవుని పనికి ఏం చేస్తారు? ఆటంకాలు చేస్తూ ఉంటారు. పేద ప్రజలకు రావాల్సిన రాయితీల్ని అక్రమంగా తరలిస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారమైన పరిపాలన చేస్తూ ఉంటారు. అందుకని వాళ్లకు దేవుని పనికి ఆటంకం లేకుండా వాళ్ళు దేవుని మహింపరిచేటట్లు, దేవుని కార్యాలు చేయటానికి ఆటంకం లేకుండేటట్లు మనం ఏం చేయాలి? వాళ్ళకి గురించి ప్రార్థన చేయాలి. అది ప్రార్థనా విజ్ఞాపనలు అంటే. పాత నిబంధన గ్రంథంలో ఒకసారి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా రాజు ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా దేవాది దేవుడు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, ఫిలిష్తీయులు చూశారు, అమాలేకీయులు చూశారు, పెర్జియలు చూశారు. ఈ జాతుల వాళ్ళందరికీ రాజు ఉన్నాడు. రాజు వెళ్తూ గుర్రం మీద అలా ఎక్కి అలా కైజారు ఇలా పెట్టుకుని అలా వెళ్తూ ఉంటుంటే వెనకాల సైన్యం ఉంటుంటే వీళ్ళకేమో ఎవరు లేరు? రాజు లేడు. రాజు లేకపోతుంతో అన్నీ చూసి మేమే చేస్తున్నాం, మేమే కష్టపడుతున్నాం, మేమే చేస్తున్నాము, మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. మాకు రాజు కావాలండి. లోక మర్యాద చెప్పిన వాళ్ళు ఏం చేశారు? రాజుని కోరు. మనం ఏం మర్యాదలు అక్కర్లేదండి మనకి. ఎప్పుడైతే రాజు కావాలన్నాడో
మీకు రాజు కావాలంటే ఆ రాజు లక్షణాలు ఎలాగుంటాయి మీరు ఒకసారి చూడండి. ఏంటి ఆ లక్షణాలు అంటే 90% అతను తీసేసుకుంటాడు. నేను 90% మీకు ఇస్తున్నాను, 10 మీరు నాకు ఇమ్మంటున్నాను. వాడేం చేస్తాడంటే 90% వాడు తీసేసుకుంటాడు. మీ పిల్లల్ని బోనిగత్తులుగా ఉంచుకుంటాడు. అంటే వంట చేసేవారుగా మీ పిల్లల్ని ఇంట్లో పరిచయం చేసేదిగా ఉంచుకోండి. మీ పిల్లల్ని, మీ కుమారుల్ని రథం వెళ్తుంటే పరిగెత్తేవారుగా ఉంచుతాడు. మీ కష్టార్జితం అంతా ప్రథమగా తీసేసుకుంటాడు. మాకు ఆ రోజు కావాలన్నారు అంతే. మీకు ఏసు కావాలా, బర్బా కావాలంటే ఎవరు కావాలన్నారు? లోకం అలాగే ఉందండి. ఇల్లు తగలబెట్టేశాడు, హత్యలు చేశాడు, మానభంగాలు చేశాడు, దొంగవాడాడు. మీకు ఏసు కావాలా, ఆయన కావాలంటే ఈయన చంపేయండి, ఆయన విడుదల చేయండి. ఈయన చంపేసేయండి, యేసుని సిలువేసేయండి. మాకెవరు కావాలి? బర్బా కావాలి. అప్పుడు సౌలుని ఇచ్చాడు. సౌలు ఇచ్చిన తర్వాత సౌలు దేవునికి ఏమైనా ఇష్టంగా చేశాడండి పరిపాలన? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి సౌలుకి? 40 సంవత్సరాలు ఇచ్చాడండి. 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా పరిపాలన, 38 సంవత్సరాలు తనిష్ట పరిపాలన జరిగించాడు. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడంటే ఈవేళ మారుతావు, రేపు మారుతావు, ఈ మారుతావు, రేపు మారుతావు. కానీ తనకి ఇష్టమైనటువంటి వారు, తన పరిపాలనకి అంగీకరించేటువంటి వాడు, తన మనసులో ఉన్నది ఏలుబడి చేసేటువంటి వాడు వచ్చే వరకు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దావీదు తయారవుతున్నాడు. అక్కడ దావీదుకి తయారు చేశాడు. దావీదు వచ్చిన తర్వాత దావీదుని ఏమనంటే, నా ఇష్టానుసరుడైన మనుషుడు, నేను యెరూషలేమును కోరుకున్నాను, నేను ఈ మనుషుడిని కోరుకున్నాను. దేవుడు కోరుకుంటాడండి. తర్వాత 40 సంవత్సరాలు దావీదు గారికి ఇచ్చారు పరిపాలన. తర్వాత దావీదు గారి తర్వాత ఎవరికి ఇచ్చారు? సొలొమోను గారికి ఇచ్చారు పరిపాలన. సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు చేశారు? 40 సంవత్సరాలు. దావీదు 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు, సొలొమోను 40. అంటే ఐక్యరాజ్య సమితి అంటే 120 సంవత్సరాలు ఇశ్రాయేలే ఉన్నారు. అప్పటికి ఎవరు లేరు, యోధా జనాంగం అనేది విడదీయలేదు. దేవుడు ఉన్నారు కానీ ఏం చేయలేదు, విడదీయలేదు. అప్పుడు ఈ 120 సంవత్సరాలు సొలొమోను గారికి ఇచ్చిన తర్వాత అతను పరిపాలన ఎలా చేస్తున్నాడో మీరు ఒకసారి చూడండి. 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము, దయచేసి తీయండి అందరూ. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మోయాబీలు, అమోనీలు, సిదోనీలు అను జనులు మీ హృదయములను తమ దేవతలతోటి త్రిప్పుదురు గనుక వారితో ఏం చేయకూడదు అంటున్నాడు? సహవాసము చేయకూడదు అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. అది ఇప్పుడు వర్తిస్తుందంటే ఇప్పుడు వర్తించదు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, దాని దగ్గర తర్వాత వద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే చూడండి, బాగా వినాలి. ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును చేయవద్దని కాదంటే ఏమంటున్నా? ఏమని చేయమని? చేయమని. అక్కడేమన్నాడు? చేయొద్దన్నాడు. ఇక్కడేమన్నాడు? చేయొద్దని కాదన్నాడంటే మనకు పాలు పోసేటువంటి వాడు విగ్రహారాధికుడు, మనకు బట్టలు కుట్టేటువంటి వాడు విగ్రహారాధికుడు, మన చేతి పని ఇచ్చేవాడు కూడా విగ్రహారాధికుడు, మన ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా విగ్రహారాధికులు, మన కిరాణా ఇచ్చేవాళ్ళు కూడా విగ్రహారాధికులు. అంటే చేయొద్దని కాదు అని అన్నాడంటే అప్పుడైతే దేవుడు వీళ్ళకి ప్రత్యేకంగా రాజుగా ఏర్పాటు చేసి వీళ్ళ విధి విధానాలు అలా ఉండి, ఇప్పుడైతే అలా అంటలేదు గ్రంథం. అందుకని అంటున్నాడు చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి అంటే వెళ్ళిపోవచ్చును కాదంటే పరలోక యాత్ర వెళ్ళిపోవాలి మనం.
పరలోకమును పిరియాలని పాట పాడుకుంటూ వెళ్ళిపోవాలి. లోక సంబంధులు కాదు, లోకములో నుండి వెళ్ళిపోవచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారధికుడు అంటే ఏంటి? తనకు తానే విగ్రహం చేసుకునేటువంటి వాడు, ధనాన్ని కూడా ధనం లేకపోతే బ్రతకలేమని దాన్ని బిగపట్టుకుని కూర్చుండి దాన్ని దాచుకునేటువంటి వాడు, ధనం వల్లే మనం బ్రతుకుతామనేటువంటి విగ్రహారధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో చేయకూడదు. భుజింపకూడదు అంటే ఏంటి? రోజు మీ ఇంటికి వస్తాడని కాదు, ప్రభురాత్రి భోజనములో సహవాసములో వాడితోటి పాలు పంపులు ఉండకూడదు. అంటే చూసారండి, అంటే సహోదరుడిగా ఉండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్టర్లు తాగేస్తూ ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు, భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాదు కానీ వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వాళ్ళకి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపట వారికి తీర్పు తీర్చేవారు గనక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలేసేయండి. వెలేసేస్తే సంఘం సన్నగిలిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు అలా పంపేస్తే ఎలాగా? నేనున్నాను కదరా, నువ్వు దుర్మార్గతను తీసేసావు, దుష్టుని తీసేసావు, త్రాగుబోతుని తీసేసావు, ఆడి మారడు ఇంకా తిడతావు, మాడితే బూత్ తిడతా ఉంటాడు. అలాంటి వాళ్ళు తీసేస్తారండి? నువ్వాడో తెత్తాక అంటూ ఉంటారు. చాలా సంఘాలు ఈ రోజుని దేవునికి అనుకూలంగా లేనటువంటి పునాదుల మీద కడుతున్నటువంటి వారు. అంటే సులోమాన్ గారికి అక్కడ చెప్పారు, మనం అక్కడే ఉంటే ఎదురుకు వచ్చిన తర్వాత సత్యమును గుర్చిన మనకి ఏం కావాలి? సతీష్, అనుభవ జ్ఞానం కావాలి. 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి. ఎలా ఉండాలి మనం? నీ మాట ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నీ ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. అది దేవునికి ఇష్టంగా ఉంటాయి, మనుషులకు బాధగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనుషులు కొంచెం బాధపడతారు. నీతోటి ఉన్నటువంటి కుటుంబీకులు బాధపడచ్చు, స్నేహితులు బాధపడచ్చు, సంఘస్థులు బాధపడచ్చు, బంధువులు బాధపడచ్చు. బాధపడతారు, కానీ దేవునికి ఇష్టడుగా ఉంటాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. రాజుల గురించి ఎందుకు విజ్ఞాపన చేయమన్నాడో 11వ అధ్యాయం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీలు, హిత్తీలను నా జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామోతురత గలవాడై వారిని ఉంచుకొనిచూ వచ్చెను. అబ్బా, ఎలా ఉన్నాడు చూసారండి. ఐశ్వర్యం రాగానే వ్యసనాలకు వెళ్ళిపోతాడండి మనిషి. టీ తాగుతాకి స్తోమత ఉండదండి మనుషులకి. స్థితి మారిన తర్వాత మందు తాగుతాకి వెళ్ళిపోతాడండి. యానం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసిన స్నేహితులు చాలా ఇబ్బందుల్లో వచ్చిన తర్వాత, వాళ్ళు గొప్పవారు అయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ సిట్టింగ్ కూర్చోబెట్టి యానం వెళ్ళి తీసుకొచ్చాడండి మందు. ఆడు ఎంత దుర్మార్గుడు చూడు, భయంకరంగా చచ్చిపోయాడు. అంటే ఒక స్థితి వచ్చిన తర్వాత రెండో ఇల్లు మెయింటైన్ చేస్తా చూస్తాడు. ఒక ఇల్లుని మెయింటైన్ చేస్తాకి వీడికి ఒకప్పుడు లేనప్పుడు, వీడు రాజు అయిన తర్వాత సొలొమోను గారు ఎంతమందిని తోటి అంటున్నాడండి? 700 మంది రాజకుమార్తెలను 300 మంది ఉపపతులను కలిగిండి. అతని భార్యలు అతని హృదయమును
ఎవరు తిప్పలేరండి, భార్యలు తిప్పేస్తారండి. ఏమ్మా రమణమ్మ గారు, ఎవరు తిప్పేస్తారు? భార్యలు తిప్పేస్తారు. ఎస్ఐ గారిని థియేటర్ అన్నాడు అనుకోండి, ఎస్ఐ గారు ఎప్పుడు అక్కడ థియేటర్ అంటాడా? అంటాడా రాజుగారు? కానీ భార్య అని అనమను, ఎప్పుడు థియేటరే అది లేకుండాను అంటుంది, నోరు మూసి కూరుకుంటాడు. నువ్వు చేసావు నా చేతలే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కంగారు అయిపోతుందా అంటుంది. అధికారి రాజుగారు చేయరా అంటే ఆడికి ఓపిక లేకపోతే ఏం చేస్తాడో, బాబు వాడు చెప్పాడు రా బాబు అని చేస్తాడు. చూసారా, భార్యలు అంటే ఏం చేసే, సొలొమోను హృదయం ఏం చేశారంటే వాళ్ళు తిప్పేశారంట. రాజ్యాలు పోయి దేని గురించి, రాజులు పోయేవారు దేని గురించి అంటే ఈ స్త్రీల గురించి. సంఘంలో అధికారం ఇవ్వకపోయామంటే సంఘానికి రారండి. స్త్రీ సంఘానికి ఎందుకు రారనుకుంటున్నారు? వాళ్ళకి ఏముండదు ఇక్కడ, పాటలు ఎవరో, ప్రార్థన ఎవరో, భాషలు ఉండరు, సాక్ష్యాలు ఉండవు, ఏముండవు. స్త్రీ సంఘంలో ఏముండవని మేమంటాం కాదు, గ్రంథం చెబుతుంది. అంటున్నాడు ఇక్కడ, కామతృత గలవాడే ఉంచుకొని వచ్చిన అతను 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపతులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల, చూడండి అక్కడ అండర్లైన్ చేయండి, దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయిను. తండ్రి గురించి చెప్తున్నాడు, కుమారుడు పనికిమాలుడు అయిపోయాడని. చాలామంది తండ్రులు బైబిల్ ఇచ్చుకుని, తల్లులు గ్రంథాలు ఇచ్చుకుని దేవుని మందిరానికి వెళ్ళిపోతాడండి. వీడు రాడండి, వీడు ఎంటెక్ చదివాను, బీటెక్ చదివాను, నేను ఇంజనీర్ని, నేను పలానా డాక్టర్ని, నేను పలానా బిజినెస్ మ్యాగ్నెట్ని, బైబిల్ అట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు వింటే సిగ్గేస్తుందండి. వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాడు దావీదు గారు, గొర్రెలు కాసుకునే నాన్న గురించి చెప్తున్నాడు, సొలొమోను గురించి చెప్తున్నాడు దేవుడు. ట్రాలీ చేస్తూ ఉంటాడు దేవుడు. 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. ఏదైతే వద్దంటున్నాడో, ఫరో దగ్గరికి వెళ్ళొద్దు, ఫరో దగ్గరికి ఐగుప్తుకి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనకి స్థితి కలిగిందో దేవుడు వద్దన్న పని ఏం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేశాడంటే, ఇతను ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడైను. తన నగరను యెహోవా మందిరమును యెరూషలేము తట్టు ప్రాకారములను కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించును. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను, మళ్ళీ చెబుతున్నాడు చూసారండి, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించును. గాని అదిగోండి, మంచోడే గాని, మంచిదే గాని అన్నారంటే ఏదో తేడా. చిన్న కోడలు మీద పెద్ద కోడలు మంచిదే గాని, ఏమ్మా ఏమన్నా ఏ గాని అన్నారంటే తేడా ఉంది. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు ప్రేమించును గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు దోపం వేయుచుండెను. ఏం చేస్తాడంట అంటే, భార్యలు ఇతన్ని ఏం చేశారంట, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయారు అనుకోండి, భార్యలు గట్టిగా ఉంటారండి. చూసారండి, ఏ ఇంట్లోనైనా మగవాళ్ళు పనిచేస్తారంటే ఒప్పుకోరండి. ఆడవాళ్ళు వీళ్ళు లేపర్ పర్లేదు, 4 ఇళ్ళు పని చేసేసుకుంటా ఉంటుంది. వీడు తిప్పేస్తే వీడు సాధువు అయిపోతాడు, టిఫిన్ గారు ఒకటి వేసుకుని పోతాడు బయటికి. ముసలోడు అయిపోయిన తర్వాత, నేను వస్తాను రాజమండ్రి వెళ్తున్నా, ఎడగొత్తా కూర్చో ఇంటికాడ, ఎవరైనా వస్తా చెప్పాలి కదా. ముసలోడు అయిపోయిన తర్వాత ఇంకేముండదు, ఆరబెడతా ఉంటారు నోకలో గేకలో, కాపల పిల్లలు ఉంటారు, ఆడు పాక్కుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు వెళ్ళిపోకుండా క్వాలిటీకి లాగి అక్కడ కూర్చొని చూస్తూ ఉండి అంటారు. ముసలోళ్ళ పని అదే. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత నువ్వు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మన ప్రవర్తన కూడా, మన పరిస్థితి కూడా ఇదే పరిస్థితికి వస్తుంది. సొలొమోను గారి పరిస్థితి కూడా అదే పరిస్థితికి వచ్చిందండి.
సొలొమోను గారి పరిస్థితి కూడా అదే పరిస్థితి. గాని అన్నాడంటే ఏమైనట్టు తేడా వచ్చేసింది. కానీ 10 గోత్రాలేమో యెరోబాముకి ఇచ్చాడు, 2 గోత్రాలేమో సొలొమోను గారి కుమారుడికి రెహబాము గారికి ఇచ్చారు. ఈయనేం చేశాడు 10 గోత్రములు గలవాడు? చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 25. ఇంకొక రిఫరెన్స్ చూసి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 25 వచనం. ఆ తరువాత యెరోబాము షెకెమను పట్టణమును కట్టించి అతడు కాపురముండి ఎక్కడ 12:25 చదవండి కరెక్టే. పెనియేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబామును తమ యజమానితో తిరుగును. అప్పుడు వారు నన్ను చూడండి, అసలు ఆలోచన రావచ్చండి. దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, వాళ్ళు చంపుతారు అనేటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే దేవుని కాపుదల నీకు లేదని అర్థం. తండ్రి కదండి, సర్వశక్తిమంతుడు కదండి, నిన్ను చంపేవాడెవడు? 10 గోత్రాలు నీకు ఇచ్చాడంటే మరలా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారని నీకు ఎందుకు వస్తుంది ఆలోచన? ఎందుకు వస్తుందండి? పోనీ వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. కానీ నిన్ను దేవుడు నీకు 10 గోత్రాలు ఇచ్చారు. ఎవరు దేవుడు పని నీకు ఉంటారు, రాజ్యంలో ఉంటారు అనుకోవాలి. చదువునైనా యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారు తగునని యెరోబాము అబ్బా మన పైకి మాట్లాడకపోయినా హృదయంలో తలంచిదంతా కూడా దేవునికి తెలిసిపోయి పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. హృదయంలో నేనేమనుకుంటున్నానో తెలిసిపోద్ది, మీరేమనుకుంటున్నారో తెలిసిపోద్ది. ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట అంటే అంత దూరం వెళ్ళక్కర్లేదు, మీకు కష్టంగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఉంది మందిరం, అది చప్పట్లు కొట్టిది ఇక్కడ దగ్గరలో ఉంది, పరిశుద్ధాత్మ చేస్తాడు, అయ్యగారు ప్రవచనాలు చెప్పేస్తారు. చాలామంది విశ్వాసులు అలాగే పాడు చేస్తున్నారండి సేవకులు. అంత దూరం ఎందుకురా, ఇదిగో ఇక్కడ ఉంది కదా మనకి భజన చేసుకునే కార్యక్రమం. కానీ ఇలాంటి ఆశీర్వాదాలు ఉండవు. నేను ఒకప్పుడు అనుకున్నానండి, బాబోయ్ అనుకున్నాను, చాలామందిని సంపాదించాను, చాలా హ్యాపీగా ఉన్నది అనుకున్నాను. దేవుడు చూశాడు. ఇటుక పునాది వేసిన రాయి ప్రకారంగా కట్టకుండా నువ్వు ఎగస్టాల్ చేస్తున్నావు ఏంట్రని ఇచ్చాడంతే ఒకటి వార్నింగ్. సరే అయిపోయాను, సరి చేసేసుకున్నాను, సరి అవుతున్నాను, సరిగా బోధిస్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన ఎలా చేస్తున్నాడు చూసారండి. మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలుకును ఒకటి దాన్నందును, అంటే ఎక్కడైతే వీళ్ళు దూడను చేసుకున్నప్పుడు వాళ్ళ మీద కోపగించాడో మళ్ళా రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను కూడా ఏం చేస్తున్నాడు? ఆ దూడలనే చేస్తున్నాడు. పనికిరాని యాజకుల్ని పెడుతున్నాడు, నియమ నిబంధనలు మార్చేస్తున్నాడు, చట్టాలు మార్చేస్తున్నాడు, పర్వాలేదులే అంటున్నాడు. కానీ పెంట ఊడ్చినట్టు ఊడ్చేస్తాను యెరోబాము కుటుంబాన్ని నేను చెబుతున్నాడు. ఇంకో రాజు గురించి చూద్దాం. అంటే రాజుల గురించి ఎందుకు విజ్ఞాపన చేయాలనేది చూద్దాం. అహాబు గురించి చూద్దాం. 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనంలో యోధారాజైన ఆషా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలీల వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని అబ్బబ్బా ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు ఏలిను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము. అబ్బబ్బ ఇన్ని సంవత్సరాలు వెళ్తే మంచోడు అనుకుంటున్నారా? 15 సంవత్సరాలు వెళ్ళాడండి మోడీ గారు.
15 సంవత్సరాలు లేనని చంద్రబాబు గారు. ఇన్ని సంవత్సరాలు లేనప్పటికీ కూడా వాళ్ళందరికీ మించినంతగా ఏం చేస్తాడు ఇతను? పాపం చేస్తాడు, చెడుతనం చేస్తాడు. అందుకని విజ్ఞాపన చేయాలి నువ్వు అందుకని విజ్ఞాపన చేయాలా రాజుల గురించి. ఇక్కడ కొవ్వూరు అంటే కొవ్వూరులో చేయాలి, రాజమండ్రిలో చేయాలి, ఏలూరులో ఉంటే ఏలూరులో, బొంబాయిలో ఉంటే బొంబాయిలో, అమెరికాలో ఉంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో, పక్క ఊర్లో, అన్ని ఊర్లో దేవునికి ఏం చేస్తూ ఉండాలి? విజ్ఞాపన చేస్తూ ఉండాలి. నాయన ఈ పరిపాలన ఎలా ఉంది, నాయన ఇతను ఎలా చేస్తున్నాడని. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప చూడండి, పాపక్రియలు అనుసరించి నడుచుకోవటంలో ఎలాగనుకుంటాడంటే మనిషి పెద్ద ఏమి మచ్చలు చేస్తలేదురా, మనం దొంగతనాలు ఏమైనా చేస్తున్నామా ఏంటి, మచ్చలు చేస్తున్నామా, చిన్ని అది పెద్ద పాపము కాదు, చిన్నిది ఇది అనుకుంటాడంట. చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి దేవుని రాజ్యంలో. ఇప్పుడు ఆ రాజులు అన్నారు, రాజుల కొరకు విజ్ఞాపన చేయాలన్నారు. ఆ రాజ్యాలు దేవునికి సంబంధించినవా? ఏమండి, ఆ రాజ్యాలు దేవునికి సంబంధించినవా? క్రీస్తు రాజ్యం సపరేట్గా ఉందా? ఉంది కదా. సంఘంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి? పాపక్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్న రాజులు కానీ, అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అతను సిగరెట్ కాల్చి అలా పడేసి వచ్చి ఆపరేషన్ చేసిన ఎవరేం మాట్లాడరు, మందు తాగి ఆపరేషన్ చేసిన ఏం మాట్లాడరు, అతనికి ఎన్ని ఇళ్ళు ఉన్నా ఏం మాట్లాడరు, చిన్న ఇళ్ళు పెద్ద ఇళ్ళు ఎన్నున్నా, అతను ఎంత లంచగొండివాడైనా మాట్లాడరు. కానీ ఈ రాజ్యంలోనికి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగితే, నువ్వన్నట్టు నేను రాజునే. నా రాజ్యము యెహోవాకు సంబంధమైనది కాదు, పరసంబంధమైనది నా రాజ్యార్కం. తండ్రి దగ్గర ఉన్న రాజ్యార్కం జరిగిస్తున్నాను. ఈ రాజులు అల్ప విశ్వాసాలు అయితే, ఈ రాజులు భ్రష్టుడైతే వాడితో ఏం చేయొద్దంటుంది గ్రంథం? స్నేహము చేయొద్దంటుంది. చూడండి, లోకంలో ఉన్న రాజులకి అధికారం ఇచ్చే లోకరాజ్యాలు అవన్నీ. ఇది దేవుని రాజ్యం, ఇది క్రీస్తు రాజ్యం. సంఘం ఏంటి చెప్పండి? క్రీస్తు రాజ్యం. ఎవరు చదువుతున్నారు? స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీలకు రాజైన ఎవరిని చేసుకున్నాడు ఇతను? యెజబెలైన వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వాటిని మ్రొక్కుచుండెను. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలపీఠము కట్టించెను, మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. దేవుడు ఇస్తున్న దాన్ని రాజ్యార్కంలో ఇలా చేస్తున్నారు కనుక రాజుల కొరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం? అడుగుతాం, యాచనలు అడుగుతాం, విజ్ఞాపన చేస్తాం, బ్రతిమాలుకుంటాం. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకో రాజు గురించి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి ఏం చేస్తున్నాడు? ఇతను చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులను చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చిన తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములను మ్రొక్కి వాటిని నక్షత్ర రాశులు. ఏ నక్షత్రం ఇది? ఈ నక్షత్రమా, ఆ నక్షత్రమా? ఏ నక్షత్రం? నక్షత్ర రాశులను వాళ్ళే అప్పుడే చూసేవారంటండి రాజులు. నక్షత్ర రాజులను ఏం చేస్తే నక్షత్రం మొక్కి వాటిని పూజించి ఉండిన, మరియు నా నామము
ఉంచుతనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరి యెహోవా మందిరమందున్న 2 సాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను, అబ్బబ్బా, ఆకాశ సమూహం ఉందంటండి. శనిగ్రహం, నవగ్రహం, బుధగ్రహం, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటికి ఏం కట్టించేశాడంటే కింద ఏం కట్టించేశాడు సతీష్ గారు? ఆ బలిపీఠాలు కట్టించేశాడు. డబ్బుంటే ఈ అధికారులు అలాగే చేస్తారండి, లేనిపోని అన్ని కట్టించేస్తారండి. ఇంకేమంటున్నాడు? అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను, అబ్బబ్బు, ఈరోజు కూడా మనం కూడా రాజులైన యాజకు మనం కూడా ఏం చేస్తాం? శకునాలు చూస్తాం, ఎదుర్లు చూస్తాం. ఆదివారం ఇలాగెళ్ళకూడదు, మంగళవారం అలాగెళ్ళకూడదు. ఏమండి, మనం తూర్పు వైపు ఉండాలి, మనం ఇలా ఉండాలి, అమాస రోజున ఇలా చేయకూడదు, పునః రోజున అలా చేయాలి. అసలు మనం స్వతంత్రంగా చేశాడండి దేవుడు. అస్సలు పట్టించుకోకూడదండి ఇవి. నువ్వు పట్టించుకున్నావంటే నీవు దేవుని విడిచిపెడుతున్నట్టు లెక్క, దేవుని లెక్క చేయట్లేదని లెక్క. రాజరికం ఇచ్చినప్పటికీ కూడా నక్షత్రాలని పూజిస్తున్నాడు, ఆకాశ సైన్య సమూహాలను పూజిస్తున్నాడు, జ్యోతిష్కులు పూజిస్తున్నాడు, అగ్నిగుండాలను ఏం చేస్తున్నాడు? ఇతను దాటిస్తున్నాడు. చదువునైనా యక్షినిగాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము, చూడండి, సాంగత్యం చేస్తున్నాడండి. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతరము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించాను. దేవునికి ఏం చేస్తున్నారు చెప్పండి? కోపాలు పుట్టిస్తున్నారు, కోపం పుట్టిస్తున్నారు. తిమోతి పత్రిక చదివి ఈ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తుంది. తిమోతి పత్రిక 2వ అధ్యాయము స్పష్టంగా ఒకరు చదవండి, మొదటి నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కొరకండి? మనుషులందరి కొరకును. మనకు పని ఉంది, దుప్పటి కప్పేసి పడుకోవటం కాదు. మనకు పని ఉంది, వాక్యాన్ని చదవాలి. మనకు పని ఉంది, ప్రార్థన చేయాలి. మనకు పని ఉంది, సువార్త చెప్పాలి తెలియనటువంటి వారికి. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది ఏంటి చెప్పండి? మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇదేంటి చెప్పండి? అనుకూలం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.